తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ సమయం దగ్గర పడడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, కుర్చీలు, త్రాగునీరు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు రేపు ఉదయం నుండే పోలింగ్ ప్రారంభం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా మొత్తము 9,66,330 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో మహిళా ఓటర్లు వచ్చేసరికి 4,92,714 మందికి, పురుషుల ఓటర్లు 4,73,535 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో 4 పార్లమెంటు పరిధిలోనూ, ఒకటి గజ్వెల్లి, హుస్నాబాదు, సిద్దిపేట, దుబ్బాకతో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా 1,152 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు కూడా వారి ఓటు హక్కు స్వచ్ఛందంగా వేసుకోవడానికి, ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది 2,482 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సిబ్బంది కూడా 5,635 మంది సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈవీఎంలు కూడా వాళ్ళు పోలింగ్ సెంటర్లో కూడా ఈవీఎంలు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే సిద్దిపేట జిల్లాలోని 2,37,531 మంది ఓటర్స్ ఉండగా, దుబ్బాకలోని 2,01,125 మంది ఉన్నారు. అలాగే గజ్వెల్లిలోని 2,08,913 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి హుస్నాబాద్, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న హుస్నాబాద్లోని 2,47,701 మంది, మొత్తం జిల్లా వ్యాప్తంగా 9,66,330 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. మనం ఇప్పుడు సిద్దిపేటలోని ఎనసాపల్లి గ్రామం 41 పోలింగ్ కేంద్రం దగ్గర, ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సిబ్బంది కూడా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు తీసుకొని కూడా ఇక పోలింగ్ సెంటర్ కూడా చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం 5 గంటల సమయంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత 6 గంటలకు, మొదటగా 6 గంటలకు ప్రజలు వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలు, అంటే ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలో ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించింది ఏర్పాట్లు కూడా చేయరు. అసలు అధికారులు కూడా ఇక్కడ ఈవీఎంలో కూడా తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మాత్రము 71.69% కూడా పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఈసారి మరింత పోలింగ్ను పెంచడానికి కూడా అధికారులు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రజలు కూడా ఎవరు కూడా పలు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రభావాలకు గురి చేస్తారు, ప్రభావాలకు గురి కాకూడదు. ఓటు అనేది ఒక మనిషి యొక్క హక్కు, అది కాబట్టి ప్రజలు ప్రభావాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఓటు అనేది ఒక ఆయుధంతో సంబంధించిన కాబట్టి ఓటును ప్రతి ఒక్కరూ కొంత ఆలస్యం అయినప్పటికైనా ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.